బస్ భవన్ దగ్గర రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ ధర్నాకు దిగారు. వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదంటూ కూడా ఈ రోజు దాదాపు 500 పైగా ఎంప్లాయీస్ వచ్చి ఇక్కడ ధర్నా చేపడుతున్నారు, ఉపవాస దీక్ష చేపడుతున్నారు. ఉదయం నుంచి కూడా ఒకవైపు ఆర్టీసీ ఎండీ కూడా నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అలానే బస్ భవన్ దగ్గర వేలాది సంఖ్యలో ఇటు తరలి వచ్చి మొత్తం కూడా ఉపవాస దీక్ష చేస్తున్నారు. అసలు కారణాలు ఏంటి, డిమాండ్స్ ఏంటి అని కూడా తెలుసుకుందాం. అసలు డిమాండ్స్ ఏంటి, ఇంతమంది తరలి వచ్చారు? 2017 నుంచి 20 వరకు ఇస్తాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మాకు హామీ ఇచ్చారు. కేసీఆర్ గారు మాకు మోసం చేసిండు. 53 రోజులు సమ్మెలా 45 మంది చచ్చిపోయిండు, మోసం చేసి మాకు పేసుకెళ్ళి చేయలేదు. ఆయన చేసిండు మోసం. నేను ఇస్తాను హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. అంత అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యిండు, అధికారంలో తీసుకొచ్చిండు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆర్టిస్ట్ కార్మికులకు ఇచ్చిన పెద్ద లెక్క కాదు. గౌరవ ముఖ్యమంత్రికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆర్టిస్ట్ కార్మికులం మేము కేసీఆర్ను ఫామ్ హౌస్ పరిమితం చేసినాం, మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూసినాము, మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రతి దాంట్లో ఇప్పుడు కూడా 20 కట్ల దిగిన ఇప్పటి వరకు రూపాయి బెనిఫిట్స్ రాలేనాయి. కేసీఆర్ ఇచ్చే డబ్బులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, రవాణా మంత్రి గారు, పొన్నం ప్రభాకర్ గారు అందరు తెలుసు. ఇస్తాను హామీ ఇచ్చారు. లెక్కలు చేయన్నారు ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు లెక్కలు చేసింది. ఇప్పుడు మా వయసు 60 నుంచి 70 ఏళ్ళలో ఇచ్చిండికి. మా వెనక ఏ రాజకీయ పార్టీలు లేవు. మాకు ఒకే ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రవాణా మంత్రి గారు. మీ ఎండి గారులను నమ్మం. ఆఫీసర్లు దొంగ లెక్కలు చెప్పి గవర్నమెంట్ పక్కదో పట్టిస్తారు. మేము 33 ఏళ్ళు చేసినాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దిగిపోయే రోజు చెక్కులు ఇస్తే డిపో మేనేజర్ అడిగా ఎన్ని లక్షలు చెప్పాలా అంటే మా వీళ్ళ అప్ప ఆడతాను చెప్పకపోయి మా కూతుర్ల పెళ్లిళ్ళు చేసేది మేము ఇండ్లు కట్టుకుండేది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన కానించి చెక్కులు బంద్ అయిన కేసీఆర్ మా చెక్కులే బంద్ చేసిండు. మమ్మల్ని ఈగని తొక్కిన దృష్టిలో పెట్టుకొని మేము చేసినాం. గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అతి చిన్న వయసులో ఒకే ఒక వ్యక్తి కాంగ్రెస్ తెలంగాణలో అధికారం తీసుకొచ్చిన మహానుభావుడు ఆయన. వారికి దృష్టికి అధికారులు తప్పు లెక్కలు చెప్పి దొంగ లెక్కలు చెప్పి వాళ్ళ ఏసీ కారణాలు దిగి ఒక ఈడీకి వాళ్ళకు 4 లక్షలు అండి ఐఏఎస్ ఐపీఎస్ లేని జీతాలు ఇలా ఆఫీసర్లకు ఉంటాయి, డిపో మేనేజర్లకు ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు 8 కాన్వాయ్లలో 4 కాన్వాయ్లు తక్కువ చేసిండు. ఒక డిపో మేనేజర్ కారు ఎందుకు మేడం? ఒక డిపో మేనేజర్ కారు అవసరం లేదు. ఒక 3 డిపోలు ఉంటే ఒక డిపో మేనేజర్ 3 డిఎంలు ఎందుకు మేడం? మా రక్త మాంసాలు ఓడ్చి మేము 33 ఏళ్ళు చేస్తే తార్నాకు వరంగల్ నుంచి వచ్చిన, నా పేరు వడ్డాల కుమారస్వామి, వరంగల్ నుంచి వచ్చాను. రేవంత్ రెడ్డి అక్కడి నుంచి రావాలి మందులకు వస్తే ఒక్కనే ఇస్తారు మేడం. దయచేసి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు క్యాబినెట్ అవుతుంది మీడియా ద్వారా దయచేసి మాకు మంచి వార్త వస్తే మమ్మల్ని దూరం చేసుకోకండి. మీరు 3 సార్లు ముఖ్యమంత్రి అవుతారని మీకు సహకరిస్తాం. మాకు సహకరించకపోతే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాం. మొత్తం ఎంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమందికి రావాలి? మేము 2021 నుంచి ఇప్పుడు ప్రస్తుతం రోజు క్రమేణా రోజు నెలకు 200 మంది దిగిపోతారు. ఇక దరిదాపున దగ్గర పడ్డది. ఇక 17 మంది దిగినాం. మాకు అనేది ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 2023లో వాగ్దానం ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇస్తే మేము బతుకుతాము, మీకు ఓటే మీ గాంధీ భవన్కు ఇచ్చిన తెల్లారి ఇదే సంఖ్యల కన్నా 3 సంఖ్యల్లో గాంధీ భవన్కి వచ్చి స్పీడ్ వినిపించి బాంబులు కాల్చి కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకుంటాం. మాకు ఇయ్యలే అనుకోండి, ఇక మాకు ఒక్కొక్కరు రోజుకొకరు పోతా అంటారు. ఇక మాకు హుస్సేన్ సార్లో వరంగల్లో శంకర్ గౌడ్, మా వరంగల్ మేడం మనం శంకర్ గౌడ్ మేడం వరంగల్లో శంకర్ గౌడ్ అంటే సమ్మె 3 రోజులు విడ్డ్రా చేసింది. అదే కేసీఆర్ గారు గత ప్రభుత్వం అంటే 30 మంది అని ఆ సమ్మె అట్లనే ఉండు. రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారు జీవితం ధన్యమైంది. సోనియమ్మ తెలంగాణ నువ్వు పార్లమెంట్లో ఎంపీగా ఉన్నారు, మీరు బిల్ పాస్ అయినప్పుడు మీరే ఉన్నారా? మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వచ్చాక రవాణా మంత్రి మీరే ఉన్నారా? బాధ ఏందో మీకు తెలుసు కదా. ఆర్టిస్ట్ కార్మికులకు ఇవ్వాలని మీకు బాగా తెలుసు. పొన్నం ప్రభాకర్ గౌడ్ బీసీగా అంతా ఇక్కడ ఓసీలు తక్కువ, బీసీలే వారు అర్థం చేసుకొని తక్షణమే మా మెడిసిన్ కారణాల 2 నెలలకు ఇవ్వాలి. మా పైసలు తక్షణమే ఇప్పుడు ఇవాళ క్యాబినెట్లో రేపు పేపర్లో దానికి ఆర్టిస్ట్ కార్మికులు రిటర్న్ కార్మికులకు మేము శుభవార్త మీ డబ్బులు ఇస్తాను అంటే మేము కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటాం. మేము ఇక బతికిన రోజులు బతకం కదా మేడం. ఇప్పుడు నా వయసు 65 ఏళ్ళు, 70 ఏళ్ళు ఉంటాం మేడం. దయచేసి మాకు ఒక్కొక్కరికి 5 నుంచి 10 లక్షల దానికి వస్తాయి మేడం. గత ప్రభుత్వం చేసిన పాపాలు మేము తెలంగాణ కొరకు పోరాటం చేసినాం. 27 రోజుల సమ్మెలలో జీతాలు కోల్పోయినాం, జైలుకు పోయినాం. ట్యాంక్ బండం ఎక్కి మెలిన్ మార్చుకు నన్ను కొట్టిరు పోలీసులు. అయినా తెలంగాణ కొరకు కష్టపడి తెచ్చిన. తెలంగాణ వచ్చాక ఆర్టీసీ రిటర్న్ మా ఒక
మేడం ఒక్క ముఖ్యాంశం చెప్తాను ఇది. దీన్ని మొత్తం స్టేట్ మొత్తం తిప్పండి. తెలంగాణ వచ్చింది రిటైర్మెంట్ కార్మికులను స్వస్థానం. మీరు చేస్తున్నారు, జేఏసీ నాయకుల నుంచి మద్దతు లభిస్తుందా? పూర్తి మద్దతు ఉంది మాకు. మీ అందరం 65-70 సంవత్సరాలు 75 పైన ఉన్నాం కాబట్టి అందరికి పూర్తి మద్దతు ఉంది. ఇక్కడ అందరి సహకారంతో మేము అందరం ఇక్కడ ఉన్నాం. కానీ ఇక్కడ ఇంకో విషయం మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, భయంకర విషయం ఏంటంటే, మొన్న ఆయన నియామక పత్రాలు ఇచ్చాడు సీఎం. ఇస్తూ ఒక మాట అన్నాడు, మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు చివరి దశలో ఉంటారు, వాళ్ళని పట్టించుకోకపోతే మీ జీతం నుంచి 15% తీసి ఇస్తాను నేను అని చెప్పి ప్రకటన చేశాడు ఆయన. మరి మా పరిస్థితి ఏంటి? మేము మా పరిస్థితి ఏంటి? 4000, 3000, 2000 ఉన్నాయి మా పెన్షను. అదే ప్రభుత్వానికి కూడా తెలుసు. అది ఈ విషయాల్లో ఆయనకు తెలిసినప్పుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు? నియామక పత్రాలు ఇస్తూ తల్లిదండ్రులు చివరి దశలో మీరు పట్టించుకోకపోతే మీ జీతం నుంచి రికవరీ 15% పెట్టి వాళ్ళకి ఇస్తారని అందరూ చప్పట్లు కొట్టారు. మరి మా పరిస్థితి ఏంటి అంటే, ముసలాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. సీఎంకి కావాలని చేస్తున్నాడు. ఇది ఏం రాజకీయం చేయాలి? 60-70 సంవత్సరాల నుండి చివరి దశలో మేము చనిపోవడానికి చివరిగా ఉన్నాం. మాకు పెన్షన్ లేదు, ఏమీ లేవు, ఏం బెనిఫిట్స్ ఏమి లేవు. మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వడానికి ఎందుకు మమ్మల్ని రాజకీయం చేస్తున్నాడు? మా మానసిక క్షోభను ఎవరు అర్థం చేసుకుంటారు? కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, గవర్నమెంట్కి మీరు ఒక్కటే రిప్రజెంటేషన్ చేస్తున్నాం. దయచేసి మీరు మానవతా దృక్పథంతో ఆలోచించండి. మా పరిస్థితులు మేము ఎగనిస్ట్గా మాట్లాడలేదు. మాకు రావాల్సిన బకాయిలు మాట్లాడుతున్నాం. మాకు రావాల్సిన మేము సేవలు చేసినందుకు రాస్తున్న పరిస్థితులు. ఇక్కడ ఇవాళ బస్ భవన్ ఉందంటే మా కష్టం. అది మీరు ఇవాళ గవర్నమెంట్లో మీరు అసలు ఈ ఎవరైతే లేడీస్కి ఎవరికైతే ఇచ్చారో మీరు, అవన్నీ గవర్నమెంట్ నడుస్తుందంటే మా కష్టం. అది ఇవన్నీ మీరు గవర్నమెంట్లో దృష్టిలో పెట్టుకొని మా ద్వారా రాయితీలు పొంది మా ద్వారా గవర్నమెంట్ని నిలబెట్టినాం. మేము నిజం చెప్పాలంటే మేము లేకపోతే అసలు గవర్నమెంట్ లేదు. ఎందుకంటే రవాణా ముఖ్యం. రవాణా సౌకర్యాలు అందరితో అవమానాలు పడి అన్నీ చేసి ప్రయాణికుల నుంచి కూడా గవర్నమెంట్ నుంచి కూడా ఎన్నో అవాంతరాలని ఎదుర్కొని మేము వచ్చాము ఇక్కడికి. మిగతా వాళ్ళలాగా మేము ఫ్యాన్ కింద కూర్చోలేదు. మేము ప్రయాణికులతో పాటే మేము ఇబ్బందులు పడి వచ్చాం. మాకు ఎట్లా ఉంటుందంటే తెలుసా, ఒక భయంకర విషయం ఏంటంటే, ప్రయాణికుడు 50 మంది ఉన్నా కూడా కలెక్టర్ కేసు డబ్బులు తీసుకున్నట్టే మాకు ఉద్యోగం ఉండదు. మా పిల్లలు రోడ్డు మీద పడాలి. దానికి నో ఎంక్వైరీ. ఉద్యోగం కూడా ఇవ్వదు. మీరు అందరికీ తెలుసు, ఇక మా వాళ్ళందరికీ. అలాంటి ఉద్యోగం మేము చేసాం. మేము అలాంటి పరిస్థితిలో మేము బతికాము. ఇప్పటి వరకు కూడా మేము అనేది ఏంటంటే, లాస్ట్ స్టేజ్లో ఉన్నాం. మా పిల్లలు ఏంటంటే, ఈ చాలని చేసడంలో మా పిల్లలు ఏమి నిలబడలేదు. అందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళని మేము ఏం అడగలేము. మాకు వచ్చే పెన్షన్ కూడా 4-5 వేలు, 10,000, 4-5 వేలు కదా, 6,000 కంటే ఎక్కువ ఉంటే ఇక్కడ ఉన్న అడగండి, అది కూడా లేదు. ఆ పరిస్థితిలో మేము బతుకుతున్నాం. కనీసం మాకు బీపీ, షుగర్లు అన్ని డబ్బులు వచ్చినాయి. బీపీ, షుగర్లు కూడా సరిపోవు ఈ డబ్బులు. అక్కడ మమ్మల్ని చూసే వాళ్ళు లేరు. వాళ్ళని ఉద్ధరించడానికి మా పెద్ద జీతాలు కాదు కాబట్టి పిల్లలకు మనం ఏం చేయలేకపోయాం. ఇది మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాం. కనీసం జ్ఞానం లేకపోతే అర్థం చేసుకోమని చెప్పండి. రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. ఇది గవర్నమెంట్కి మేము అనేది అప్పీల్ చేస్తున్నాం. మేము మా డబ్బులు మాకు ఇవ్వండి. 2017, 2021 కావాల్సిన బకాయిలు మాకు ఇవ్వమని అడుగుతాం. మేమేం అడగాలి, కొంచెం కోరికలు ఏం లేవు. దయచేసి దీన్ని అప్పీల్ చేసుకొని గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుందని చెప్పి ఈ ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం ఇచ్చారా? ఆయన నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఇంకోవైపు పొన్నం ప్రభాకర్కి ఏమైనా కలిసారా? మేము ఇంతకుముందు గతంలో మా లీడర్లు సారథ్య కమిటీ నుంచి పొన్నం ప్రభాకర్ గారి ఇంటికి పోయి కలిసాము. ఆయన చూస్తాం, చేస్తాం, ఇప్పిస్తామని అంటున్నారు. గతంలో ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ దాని ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. ఇప్పటివరకు మాకు ఎటువంటి బకాయిలు ఇవ్వాలనేది వారు ఏం చేయలేదు. దయచేసి మేము ఇప్పుడు కోరుకునేది, ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఏంటంటే, మేము 39 సంవత్సరాలు 25 సంవత్సరాలు కష్టపడి మేము ఆర్టీసీకి ఎంతో సేవ చేసి 40 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్డ్ అయినాం. రిటైర్డ్ అయినాక మా డబ్బులు మాకు వస్తాయని పిల్లల పెళ్ళిళ్ళు, ఇల్లు కట్టుకోవడం, ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఇంకా 5-6 సంవత్సరాల నుంచి రిటైర్ అయిన డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని ఇలా రోడ్డు తీసుకొచ్చిండు. మేము బంగారు తెలంగాణ కష్టపడి తెచ్చుకున్నది. రిటైర్ అయినాక మా పైసలు మాకు వస్తాయని మేము వేరే ఏదో కష్టపడి ఏం చేయకుండా ఉత్తగా రావాలనే సొమ్ము కోసం మాకు రావాలని అడుగుతలేము. మేము కష్టపడ్డ డబ్బులే మాకు ఇవ్వాలని కోరుకుంటాను. దయచేసి ఇవాళ మీటింగ్ జరుగుతున్నది కాబట్టి క్యాబినెట్ మీటింగు, ఈ రోజు వరకైనా అర్థం చేసుకొని మమ్మల్ని, మేము ఇందులో అందరూ బీపీలు, షుగర్లు వచ్చి 60 నుంచి 70 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. దయచేసి వీళ్ళు ఈ రోజు వరకైనా ఇక ముందు రోడ్డు ఎక్కకుండా మా బకాయిలు మాకు ఇస్తే ఆ వచ్చిన డబ్బులతో కుటుంబాలకు అప్పులు అవి కట్టుకోవడానికి దోహదపడతాయి. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆదుకోవాలని, మాకు రావాల్సిన బకాయిలన్నీ మాకు వెంటనే ఇప్పియాలని కోరుతున్నాం. ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ నుంచి స్పందన రాకపోతే తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? తదుపరి కార్యక్రమం మా అందరి తరపు నుంచి కూడా మేము మా సారథ్య కమిటీ నిర్ణయానికి సిద్ధంగా ఉన్నది. మరొకటి, గాంధీ భవన్ ముట్టడికి అనేది ప్లాన్ చేస్తున్నారు. అర్ధనగ్న ప్రదర్శన,
సెక్రటేరియట్ ముట్టడి, ఆఖరికి మా ప్రాణాలు పోవడానికి తీసుకుంటారని కూడా నర్సంపేట లోపల ఉన్నటువంటి శంకర్ గౌడ్, మరొక శంకర్ గౌడ్ రాకుండా దయచేసి ఈ ప్రభుత్వం లోపల 40 సంవత్సరాలు మేము పనిచేస్తే ఈ బిల్డింగ్లు, ఈ పునాదులు, ఈ డిపోలన్నీ నిలబడ్డాయి. మా కష్టంతో రూపాయి సంపాదించి మేము సాధించి పెట్టినాం ఆర్టీసీకి. ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి ఆర్టీసీకి మేము పనిచేసిన మా కార్మికుల డబ్బులు ఇవ్వలేని స్థితిలో ఉన్నదా? మేము 40-50 గత సంవత్సరం ఉమ్మడి 1,00,000 మంది కార్మికులు ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీని విభజించుకొని తెలంగాణ వస్తే బాగుపడుతుంది అనుకొని మా జీవితాలు బాగుపడతాయి అనుకున్నాం. కానీ తెలంగాణ వచ్చినాక దరిద్రం అయిపోయిన జీవితాలు ఒక ఆర్టీసీ జీవితాలే. ఎంత దరిద్రమైనటువంటి జీవితాలు ఎవరు గడపలేదు. పరిపాలించే పాలకులు దుర్మార్గులయ్యి ఆర్టీసీని విచ్ఛిన్నం చేసి మా కార్మికులందరినీ రోడ్డు పాలు చేస్తున్నారు. కేసీఆర్ గారు 55 రోజులు సమ్మె చేస్తే 32 మంది కార్మికులు బలి చనిపోయారు. ఏ ఒక్కరు కూడా, ఏ రాజకీయ పార్టీలు కూడా ఎవరు కూడా ఆ కార్మికులను ఆదుకున్న పాపాన పోలేదు, వాళ్ళకి ఇచ్చిన డబ్బులు రాలేదు. మేము కష్టపడి నిలబెట్టుకున్న మా సంస్థను, మా కార్మికులు నిర్మించుకుంటే ఈ సంస్థను కాపాడుకోవడానికి మేమందరం ఇక ముందు మీరు కనుక స్పందించకపోతే, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ వస్తే కేసీఆర్ చేయలేదు కాబట్టి నేను చేస్తాను, మీకు అండగా ఉంటానని చెప్పంటే మీ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించినాం. మీ ప్రభుత్వం గద్దెకొచ్చిన 2.5 సంవత్సరాలు మీ పరిపాలనలో భాగంగా ఎన్నోసార్లు, ఇది 3వసారి మేము బస్ భవన్ ముట్టడికి ప్రయత్నం చేస్తున్నాం. ఇన్నిసార్లు విన్నవించుకున్నా మీకు చీమ కుట్టినట్లు. మీరు సకల జనులకు చేస్తున్నారు, సబ్సిడీలు ఇస్తున్నారు, రైతులకు ఇస్తున్నారు. 9,000 కోట్లు రేపు రైతులకు ఇవ్వబోతున్నామని ప్రకటన చేస్తున్నారు. 300 కోట్లు మా రిటైర్మెంట్ బకాయిలు మీరు చెల్లించలేకపోతున్నారా? 2,080 కోట్ల బడ్జెట్ అని గొప్పగా చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం లోపల కేవలం ఆర్టీసీ వాళ్ళ కార్మికుల బకాయిలు చెల్లించడానికి మీ దగ్గర డబ్బులు లేవా? ఆఖరికి మేము చిప్పు పెట్టుకుని భిక్షాటన కూడా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం. మా భార్య బిడ్డలను కాపాడుకోవాలంటే నానా రకాల పోరాటాలు చేసినాం. ఇక ముందు కూడా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కార్యవర్గ కమిటీ నిర్ణయించే భాగం లోపల ఏ చర్యకైనా మేము సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది రిటైర్ అయ్యి? 4 years. అవుతుందా? ఏమంటున్నారు? గవర్నమెంట్ నుంచి ఏం చెప్తున్నారు? గవర్నమెంట్ నుంచి ఏం చెప్తున్నారో మాకు తెలియదు, కానీ మాకు రావాల్సిన బెనిఫిట్స్ రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు దయచేసి ఇవ్వగలరు అని మేము ఈరోజు ఈ దీక్ష చేయడం జరుగుతుంది. ఎక్కడి నుండి వచ్చారమ్మా? మహబూబ్ నగర్ డిపో. నేను 2022 ఆగస్టులో రిటైర్మెంట్. నా టోటల్ సర్వీస్ 28 సంవత్సరాలు. 2017 ఒక పిఆర్సి రావాలి, 2021 రావాలి, మళ్ళీ 7 డిఏలు కూడా బాకీ ఉంది. ఈ మొత్తం కలిపితే దాదాపు 5 లక్షల పైచీలకు అమౌంట్ వచ్చేది ఉంది. ఆ అమౌంట్ వస్తే మా కుటుంబాలు కొంచెము అవకతవకలు లేకుండా, మేము ఈ ఆకలి బాధ లేకుండా కొద్దిగా ముందుకు సాగుతామన్న ఆశతో ఈ నాలాంటి వాళ్ళు దాదాపు ఒక 15,000 మంది రిటైర్డ్ ఉద్యోగస్తులు కూడా ఆర్టీసీలో ఉన్నారు. కాబట్టి ఎవరి బాధలు ఎట్లున్నాయో దైవానికి తెలుసు, కానీ ఒకరిదొకరికి తెలియని స్థితిలో ఉంది. ఈ మండే ఎండలు, పెరుగుతున్న ధరలు, నిత్యావసర వస్తువులు కొందామన్నా, మందులు కొనుక్కోవాలన్నా, రిటైర్మెంట్ అయిన తర్వాత నెలకు 10,000 మందులు అవసరం వస్తుంది. ఆ మందుల కోసం కూడా ఆర్టీసీ తార్నాక హాస్పిటల్కి పోతే నెలకు ఒకసారి రాండి అంటున్నారు. 3 నెలలకు ఒకసారి ఇచ్చే మెడిసిన్స్ నెలకు ఒకసారి కూడా ఇవ్వడం లేదు. అవి కొన్ని ఉంటున్నాయి, కొన్ని ఉంటలేవు. పొద్దున పోతే రాత్రి అవుతుంది, ఆడ నిలబడి మా క్యాస్ట్కి వస్తుంది. అక్కడ కూడా రిటైర్మెంట్ వాళ్ళకు ఒక సపరేట్ సెక్షన్ పెట్టి మెడిసిన్స్ ఇస్తే ఇంకా మాకు బాగుంటుంది అని కూడా మీ మీడియా ద్వారా మేనేజ్మెంట్కు తెలియజేయడం జరుగుతుంది. మేము యాక్చువల్గా 2017 ఏప్రిల్ నుంచి రిటైర్ అయిన ఉద్యోగులం అందరం సుమారుగా 14,000 మంది ఉన్నాము. మాకు అప్పటి నుంచి రావాల్సిన ఏరియాస్ 2 పే స్కేల్స్ ప్రకటించడం జరిగింది, కానీ దాని నుంచి న్యాయ పైసా కూడా మాకు రాలేదు. మేమందరం అప్పుడు 24-25 వరకు కూడా ఉద్యోగం చేసి రిటైర్ అయిన వాళ్ళమే ఉన్నాం. ఈ డబ్బులు మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఎన్నిసార్లు తిరిగినా, ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కానీ ఏమాత్రం స్పందన లేకుండా మేనేజ్మెంట్ ఇస్తాం అని మొదట చెప్పి ఇప్పుడు లాస్ట్కు మేము ఇవ్వలేము, మీరు మర్చిపోండి అనే మాట మాట్లాడారు మన పిలిచి. సో ఇది ఇంతకంటే దుర్మార్గం ఎక్కడ ఉండదు. అసలు ఆర్టీసీ ఉద్యోగులే చిన్న జీతాల నుంచి ఉన్నారు, దీంట్లో శ్రామిక్ నుంచి ఈడీల దాకా ఉంటారు. సో మినిమం ఒక్కొక్కరికి 5 లక్షల నుంచి సుమారు 15-20 లక్షల దాకా రావాల్సి ఉన్నాయి. ఈ డబ్బుల్ని ఎగ్గొట్టడానికి ఒక మేనేజ్మెంటే ప్రయత్నం చేస్తుంటే దీన్ని ఓడ్చుకోలేని మేమంతా
ఈ రోజు ఈ నిరాహార దీక్షకు జస్ట్ మా స్పందన చూపిద్దామని వచ్చినాం. ఇక ముందు చాలా సీరియస్ కార్యక్రమాలు చేపడతాము. కానీ ఒక ప్రభుత్వ రంగ సంస్థగా ఒక యాజమాన్యం ఈ రకంగా మాట్లాడటం అనేది ఇది పెద్ద నైతికంగానైతే అది వాళ్ళకి ఏమాత్రం అది ఉండదు. కంపల్సరీగా మాకు చేయాల్సింది మేము అడగాల్సింది అడిగినాం. చేతకాని మేనేజ్మెంట్ పక్కకైనా తప్పుకోవాలి, లేదా గవర్నమెంట్కి ఉన్న పొజిషన్ అయినా చెప్పాలి. గవర్నమెంట్ ప్రకటించింది 17 పే స్కేల్ ప్రకటించింది, 21 పే స్కేల్ ప్రకటించింది. వాళ్ళ దృష్టిలో వీళ్ళందరికీ వచ్చిందని అనుకుంటున్నారు. వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం చేస్తున్నారు కానీ ఏరియర్స్ ముచ్చట తీయట్లేరు. దానివల్ల మేమందరం కూడా చాలా సఫర్ అవుతున్నాం. ఒక్కొక్కరం 30 నుంచి 40 ఏళ్ళ సర్వీస్ చేసి ఆర్టీసీని ఎక్కడో చిన్న స్థాయిలో ఉన్న ఆర్టీసీని ఈరోజు మేము జాయిన్ అయినప్పుడు జస్ట్ ఒక 5-6 వేల బస్సులు ఉండేది. అటువంటిది ఏపీఎస్ఆర్టీసీలో 23,000 బస్సుల వరకు తీసుకెళ్ళినాం. ఇప్పుడు మన తెలంగాణ ఆర్టీసీలో కూడా 13,000 బస్సులు, ఈ బస్ భవన్లు, ఇలాంటి ఎన్ని బస్ స్టాండ్లు, ఎన్నో కట్టకాలు, ఇవన్నీ మా శ్రమ ఫలితమే. ఇవాళ మమ్మల్ని కరివేపాకులాగా తీసి అవతల పడేసి మీతోటి పని లేదు అనటం అనేది ఇది చాలా దుర్మార్గం. ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవడానికే మేము ఈ రకంగా చేశాము. మేనేజ్మెంట్ చేతులు ఎత్తేస్తుంది మాకు చేత కాదని, అది చాలా తప్పు. కాబట్టి దీనిని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము విన్నవించేది ఒకటే, మేము ఏం సంక్షేమ పథకాలు మాకు ఇవ్వమనట్లేము. మేము పడ్డ కష్టం, మేము చేసే న్యాయంగా మాకు రావాల్సిన డబ్బుల్ని మాత్రమే మేము అడుగుతున్నాం ఆర్టీసీ కార్మికులం. అంతకుమించి మేము ఏం అడగట్లేము. మీరు వేల కోట్లు, లక్షల కోట్లు సంక్షేమ పథకాల పేరిట ఖర్చు పెడుతున్నారు. మాకు రావాల్సింది మీరు నెలకు ఒక 200-300 కోట్లు సహాయం చేసినా కానీ ఆర్టీసీకి మాకి. అది కాకపోతే ఏంటంటే వాళ్ళని వీళ్ళే దిగమింగుతున్నారు, పాత అప్పులు అంటున్నారు, అట్లా అంటున్నారు. మా పేరు మీద తెచ్చిన 400 కోట్ల అప్పుని రిటైర్డ్ ఎంప్లాయీస్కు క్లియర్ చేస్తామని తెచ్చి కేవలం 100-120 కోట్లు మాత్రం పైన సర్ది మిగతాయి మొత్తం వాళ్ళే పాత అప్పులకు కట్టుకున్నామని చెప్తున్నారు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ నెలకు 300 కోట్లు ఇస్తున్నది మహాలక్ష్మి పేరు మీద. మామూలుగా ఈ 300 కోట్ల రూపాయలు పురుష మేల్ ప్యాసింజర్స్ నుంచి వస్తున్నాయి. 600 కోట్లు వస్తున్నప్పటికీ కూడా వాటిని సరి అయిన విధానంలో అందరికీ పంచడం చేయరాక అసలు యాక్చువల్ రూల్ ప్రకారంగా ఫస్ట్ రిటైర్డ్ ఎంప్లాయీకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సుమారు 350 నుంచి 400 మంది చనిపోతే కనీసం ఎంత దౌర్భాగ్యం అంటే చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు కూడా డబ్బులు ఇవ్వలే ఇంతవరకు. ఇది ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే అన్యాయం ఎక్కడా కూడా ఉండదు. ఇది ఇంత నిర్దయగా మారిపోయింది ఆర్టీసీ. మేము పెంచుకున్న ఆర్టీసీ అయితే ఇది కాదు, మేము చేసిన ఆర్టీసీ ఇది కానే కాదు. మేము రిటైర్ అయిన వ్యక్తికి రిటైర్ అయిన రోజే చెక్కులు ఇచ్చి ఇంటికి పంపించినాం సగౌరవంగా. అటువంటి ఆర్టీసీ నుంచి ఇటువంటి దరిద్రం మేము ఊహించలేదు. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారికి వీళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ ఏమి ఇస్తున్నారో మాకైతే తెలియదు. కానీ ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా ఫీల్డ్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకొనైనా సరే వాళ్ళు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఈ చేతకానులను ఉంటే పక్కకు తప్పించి అయినా కానీ గవర్నమెంట్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి చేయాల్సిన అవసరం అయితే ఇది ఉంది. ఎందుకంటే ఇది ఇక్కడితో ఆగదు. ఇది 14,000 మంది సుమారుగా మేము రిటైర్ అయి ఉన్నాము. ఇది మా అందరి ఆక్రోశం. 60 ఏళ్ళు దాటిన వ్యక్తులము ఈ రోజు ఒక రోజు మొత్తం తినకుండా బీపీలు షుగర్లు పెట్టుకొని ఇలా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇది ఎవరికి కూడా మంచిది కాదు. ఆర్టీసీ యాజమాన్యానికి మంచిది కాదు, గవర్నమెంట్కి కూడా మంచిది కాదు. కాబట్టి మంచితనంతో చెప్తున్నాం. ఇప్పటికి కూడా మాకు చాలా ఈ పొద్దు నుంచి జరిగిన నిరసన ప్రదర్శన కూడా చాలా శాంతియుతంగా, ఎక్కడ కూడా మేము ఎలాంటిది ఎవరికి ఇబ్బంది కలగజేయలేదు. దానిని మా సహనం నశిస్తే మాత్రం మేమేం చేస్తామో మాకు తెలియదు. ఇప్పటికే చాలా మంది చనిపోయారు కార్పొరేషన్లో. ఉద్యమాలు చేసినప్పుడు ఒక 350 మంది, మొన్న ఒక శంకర్ గౌడ్ అని స్ట్రైక్లో ఇంకొకతను చనిపోయాడు. మామూలుగా రోజు మాకు వార్తలు మా గ్రూప్లలో వస్తూనే ఉన్నాయి. ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారు, ఏజ్ ప్రాబ్లం వల్ల, వేరే ప్రాబ్లం వల్ల. కనీసం ఇంకా మేము బతుకున్నప్పుడు మా డబ్బులు మాకు వస్తే మేము ఏమైనా చేసుకుంటాం. అప్పులు ఉన్నాయి కొంతమందికి, పిల్లల పెళ్ళిళ్ళు చేసినాం, ఇండ్లు కట్టుకున్నాం. మాకు ఆర్టీసీకి పెన్షన్ లేదు అన్న విషయం మాకు కూడా తెలుసు. కానీ ఆర్టీసీ ప్రతి ఎంప్లాయీ ఏం చేస్తాడంటే రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బుల్ని ఎక్కడో దగ్గర పెట్టుబడిగా పెట్టుకొని నెలకింత వచ్చేటట్టు చేసుకొని వాళ్ళ జీవితం వెళ్ళదీస్తారు. మేమేం లగ్జరీ జీవితాలు కోరుకోవట్లే, కార్లలో తిరుగుతాం అనట్లే. మాకు నెలకు ఒక 15-20 వేలు వచ్చేటట్టుగా మేము ఆ డబ్బుల్ని వాడుకుంటాం. అటువంటిది మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వకుండా వీళ్ళు అన్ని మంచిగా ఏసీలు వేసుకొని కూర్చొని తమాషా చేస్తున్నారు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. కంపల్సరిగా దీంట్లో, ఎందుకంటే ప్రజాపాలన అన్నారు, మా ఆర్టీసీ వాళ్ళ వల్లనే ఆ రోజు తెలంగాణ వచ్చింది, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది. మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఎవరికి మంచిది కాదు. గవర్నమెంట్కి మేము చేసే అప్పీల్ ఒక్కటే, మేనేజ్మెంట్ని పక్కన పెట్టి మీరు యథార్థాన్ని కనుక్కొని మాకు చేసే న్యాయం మీరు చేయండి. అది యాజమాన్యంతో చేపిస్తారా, మీరే డైరెక్ట్గా చేస్తారా అనేది మాకు తెలియదు. కానీ మాకు రావాల్సిన, న్యాయంగా రావాల్సిన డబ్బులు, మేము ఎవరిని ధర్మభిక్ష అడగట్లేదు, ఏమీ అడగట్లేదు. మాకు న్యాయంగా రావాల్సిన డబ్బులు మాకు రావాలి. వచ్చే వరకు మా పోరాటం ఇంకా ఉధృతం చేస్తాం. ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. దీన్ని మీరు తక్కువ తీసుకుంటే మాత్రం ఇంకా చేయాలి. ఎందుకంటే మాకు ఒక విషయం తెలిసింది, హెడ్ ఆఫీస్లో
పైన ఒక ఆయన అన్నాడట, ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు అన్నాడట. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే ఏం చేయాలనో కూడా మాకు తెలుసు, ఏం చేయాలనో కూడా తెలుసు. ఈ చిన్న మొదటి నుంచి పోరాటాలు చేసింది ఆర్టీసీ రక్తము అంత ఇంకా సడలిపోలేదు, ఒడలిపోలేదు. మేము ఇంకా శక్తి ఉంది మాకు. వీళ్ళని ఏం చేయాలో కూడా అది చేస్తాము. కాబట్టి గవర్నమెంట్ను అంత దాకా తీసుకురాకుండా గవర్నమెంట్కి కూడా చెడ్డ పేరు రావద్దు. మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులకు న్యాయం చేస్తున్నారు, 2000 కోట్లు ఒకేసారి. మమ్మల్ని కూడా చూడండి, మేము కూడా ఉద్యోగస్తులమే, మేము కూడా మీ గవర్నమెంట్ రావడానికి పాటుపడ్డోళ్ళమే. మేము కూడా అందులో ఇంకా మాకు ఎలాంటి వేరే అదనపు సదుపాయాలు లేని ఎంప్లాయీస్ని సుమారు 14,000 మంది అంటే మా కుటుంబాలు మిమ్మల్ని ఎంతో మెచ్చుకుంటాయి మీరు చేస్తే. కాబట్టి ఇది మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా గవర్నమెంట్కి చేసే అప్పీల్ ఏంటంటే ఇన్వాల్వ్ అయ్యి ఇమీడియట్గా మా. నా పేరు శ్రీహరి, ఐఎమ్ రిటైర్డ్ ఆఫీసర్ 2015. అందులో మాకు కేసీఆర్ గవర్నమెంట్ రాగానే, తెలంగాణ ఏర్పడంగానే 44% రివిజన్ ఇచ్చాడు. ఆ రివిజన్ 2013 ఫ్రమ్ 1 ఏప్రిల్ నుంచి ఇంతవరకు రిటైర్ అయిన వాళ్లకు బర్కత్పుర పిఎఫ్ కమిషనర్కు రెమిట్ చేయలేదు, ఆ లిస్టు పంపలేదు. దానివల్ల నేను ప్రతి నెల మాకు 4 నుంచి 5 వేలు నష్టం వస్తుంది. 11 ఏళ్ళండి. 2015 రిటైర్డ్, ఇది 26. 2013 తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళందరూ బాధితులే. నాకు నిన్ననే ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఒకటి ఇన్ఫర్మేషన్ ఉంది, అఫీషియల్గా 41,495 ఎంప్లాయీస్కి అప్లోడ్ కాలేదు. ఇది ఎంత షేమ్. మేము చేసినప్పుడు ఇట్లా లేకుండే, మరి వాళ్ళు ఎందుకు ఆలోచన? అసలు ఈ ఎండి గారికి కూడా సరైన రిపోర్ట్స్ మా కింది అధికారులు ఇస్తుండ్రా లేదా అనేది తెలుస్తలేదు. అసలు ఏదేమైనా ఇయర్ వైజ్ అండి, 2 నెలలు 3 నెలలు అట్లా రిలీజ్ చేసుకుంటా పో. ఎంత రోజుకి 2, 3, 4 తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు 2, 3 చనిపోతున్నారు. ఆ గ్రూప్లో చచ్చిపోతే అందరూ ఓం శాంతి ఓం శాంతి అంటే ఇంతవరకు పోతుంది. ఇప్పుడు మేము ఐఎమ్ 69 years old. పొద్దున వచ్చి అన్న బాగున్నావు అంటే వీళ్ళని చూస్తే కొద్దిగా ఆక్సిజన్ వచ్చింది నాకు కూడా. అన్న మనకు వీళ్ళు మా మిత్రులు కూడా చాలా, ఎందుకంటే చాలా అల్ప సంతోషులు అండి. తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు అంటే చాలా అల్ప సంతోషులు. ఒక డిఎస్ఏ కూడా సంబరపడే. అలాంటిది అది రాలేదు. ఒక్కొక్కరికి 7 నుంచి 10 ఆఫీసర్లు కేడర్లకు 20-30 లక్షల దాకా రావాలా. ఏంట్లో కొద్ది వాళ్ళకి మాకు ఏదో ప్లాన్లు ఉంటాయి కదా, మాకు ఇంకా మిగతా ఏమి ఆదాయం లేదు. పెన్షన్ 2800. ఇట్లా ఇది మా పైసలు మీరు గవర్నర్ పిఎఫ్కి రెమిట్ చేస్తే సంతోషం. ఆల్రెడీ రికవర్ మా దాంట్లో నుంచి లిస్టు పంపి వాడిని బతిమల. నేను మా ఎండి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పోతేనే అవుతుంది. కింది అధికారులు పోతే అక్కడ వీళ్ళకంటే ఎక్కువ మహా తెలిపనులు ఉన్నారు అలా పిఎఫ్లో. దయచేసి మీ ఛానల్ ద్వారా గవర్నమెంట్కి పోయేటట్టు చూడండి, మా ఆర్టీసీ వాళ్ళను పాల్గొండి. ప్రత్యేకంగా గవర్నమెంట్ రానికి కూడా ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఆర్టీసీ ఎంప్లాయీసే ప్రధాన కారణం. అప్పుడు తెలంగాణ రావడానికి మేము మొత్తం ఆపితేనే సెంట్రల్ అక్కడ మన్మోహన్ సింగ్ గారు మొత్తం ఆగిపోయినాయి అన్నాడు. ఇప్పుడు ఈయన కూడా మహాలక్ష్మి వల్ల మీకు పేరు ఉంది, మహాలక్ష్మి తీసే ఏమవుతావు? కష్టపడేది మేము. ఒక్కొక్క కండక్టర్ డబల్ డ్యూటీ అవుతుంది. డ్రైవర్ స్టీరింగ్ దగ్గర నిలబడుతున్నారు. ఒక్క బస్సులు ఏమి. మళ్ళీ గవర్నమెంట్ కూడా ఒక దాంట్లో 60 మందిని పంపించమని చెప్పు, 60 మందిని పంపించమని చెప్పు. బస్సులలో 120-130 మంది లోడ్ అవుతుంది. ఇప్పుడు మీకు పేరు మాత్రం మా వల్ల వస్తుంది. ఎవరికి మీకు అగ్రెస్ట్ ఎవరు మాట్లాడతలేరు. ఇప్పుడు ఇవాళ వచ్చిన వాళ్ళు కూడా అంతా ప్రశాంతంగా మాట్లాడినరు, గౌరవంగా మాట్లాడినరు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి మీద కొద్దిగా వీళ్ళని పక్కకు పెట్టండి, మా మేనేజ్మెంట్ మొత్తాన్ని పక్కకు పెట్టండి. ఎందుకంటే మనం అనకూడదు. నేను కూడా ఒక ఆఫీసర్గా రిటైర్ అయినా కాబట్టి అనకూడదు, కానీ మాకు బాధ వేస్తుంది. మేము రిప్రజెంటేషన్ అండి 2023లో ఫస్ట్ ఐడెంటిఫై చేసిన 2013 రాలేదని. కనీసం చర్యలు లేవు. దయచేసి థ్యాంక్ యూ. వేల సంఖ్యలో ఇటు ఎంప్లాయీస్ అందరు తరలి వచ్చి బస్ భవన్ దగ్గర ఉపవాస దీక్ష చేస్తున్నారు. 2020 నుంచి కూడా ఎవరికి ఇటు బకాయిలు చెల్లించడం లేదు. అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయో అవేవి కూడా చెల్లించకపోవడంతో కదం తొక్కి అన్ని డిస్ట్రిక్ట్ల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల వ్యాప్తంగా తరలి వచ్చి వాళ్ళ డిమాండ్స్ కోసం ఇక్కడ బస్ భవన్ దగ్గర చేస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు ఇటు ఆర్టీసీ ఎండీ కావచ్చు, మంత్రి పొన్నం ప్రభాకర్ కు వీళ్ళందరికీ వినతి పత్రాలు ఇచ్చారు. అయినప్పటికీ
అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో దాదాపు అందరూ కూడా 60 నుండి 70 ఏళ్ల పైబడిన వారే వచ్చి మేము కుటుంబం కోసము మొత్తం పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మనం విద్వాస్ లో చూసుకోవచ్చు, ఇది మొత్తం కూడా బస్సు భవనం ఉదయం నుంచి కూడా ఉపవాస దీక్షగా చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ బారిగేట్స్ ఏర్పాటు చేశారు. బారిగేట్స్ ఏర్పాటు చేసి ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి అనేది మనకు కనిపిస్తున్నది. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించే వరకు మేము ఈ విధంగానే పోరాడుతాము. అండ్ ముందు ఒకవైపు గాంధీ భవన్ ముట్టడి కావచ్చు, వీటినన్నింటినీ కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే తదుపరిగా మేము కార్యాచరణ రూపొందిస్తాము. ఇప్పటికే చాలా వరకు అనుకుంటున్నామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా ఈ ఉపవాస దీక్ష అనేది కొనసాగుతుంది.